రంగారెడ్డి జిల్లాలోని తిరుమలగిరిలో శ్రీ సూర్య భగవాన్ దేవాలయం ఉంది. ఈ ఆలయాన్ని శ్రీ సూర్య శరణ్ దాస్ మహారాజ్ అనే సూర్య భగవానుని భక్తులు శ్రీ సూర్య భగవానుని ఆజ్ఞానుసారం నిర్మించారు. ఇక్కడి కొండ ప్రాంతంలో పచ్చని ప్రకృతి మధ్య సూర్యదేవుణ్ణి ప్రతిష్ఠించి పూజించసాగారు. సూర్య శరణ్ దాస్ దేవాలయ నిర్మాణాన్ని తన భుజస్కంధాలపై వేసుకుని ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు. చిన్న గుట్ట మీద విశాలమైన ఆవరణలో ఈ ఆలయం నిర్మింపబడింది. గుట్ట ఎక్కి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే ఎడమవైపు మరకత గణపతి దర్శనమిస్తాడు. ఆయనకి నమస్కరించి ముందుకు సాగితే ఎదురుగా ఒక పెద్ద రాతిని ఆనుకుని నిర్మింపబడిన చిన్న ఆలయంలో శ్రీ సూర్యనారాయణుడు అతి సుందరునిగా భక్తులకు దర్శనమిస్తాడు. పక్కనే అశ్వత్థ వేప వృక్షాలు కలిసి ఉన్న వేదిక ఉంటుంది. భక్తులు ఇక్కడ దీపారాధన చేసి ఆ దేవతా వృక్షాలను పూజించి ప్రదక్షిణలు చేసి భక్తితో ప్రణమిల్లుతారు. ఈ వృక్షరాజుల పక్కనే ఆరు బయట అత్యంత సుందరంగా ఉన్న శివలింగం మనకు మనోహరంగా దర్శనమిస్తుంది. పక్కనే సరస్వతీదేవి, నాగదేవత, మరో పక్కన శ్రీ సత్యనారాయణ స్వామి మొదలైన వారికి ప్రత్యేక ఉపాలయాలున్నాయి. ఇక్కడ శ్రీ సూర్యనారాయణ స్వామికి వేయించిన శనగలు, గోధుమలు స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు. అలాగే కొందరు భక్తులు పాయసం, పులిహోర స్వామివారికి నైవేద్యాలు పెట్టించి అక్కడికి వచ్చిన భక్తులకు స్వామివారి ప్రసాదాలు పంచుతారు. పండుగ పర్వదినాలలో, ఆదివారాలు, సెలవు రోజుల్లో ఈ ఆలయాన్ని ఎక్కువ మంది భక్తులు దర్శిస్తారు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే మకర సంక్రాంతికి, రథసప్తమికి ఈ ఆలయంలో విశేష పూజలు జరుగుతాయి. ఆ రోజుల్లో భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. ఇక్కడ భక్తులు తమ కోర్కెల సాధనకై మొక్కులు మొక్కుకొని తమ కోరికలు తీరిన తర్వాత 12 ఆదివారాలు 108 ప్రదక్షిణలు చేసి తమ మొక్కు చెల్లించుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.